డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోల్ బంక్ వద్ద నెలకొన్న రద్దీ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. గత వారం రోజులుగా పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేక జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు కార్మికులు ఆయన వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 20 లీటర్లు కొడుతున్నారు. ఏదైతే వరి కోత యంత్రం ఏదైతే పొలంలో వర్క్ చేయాలంటే సుమారు అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం కావచ్చు, ముఖ్యంగా రైతాంగం, ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇదంతా కూడా రైతు అలాగే ఆక్వా సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా గత 3-4 రోజులుగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం ఇవాళ కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బంకుల దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా, నిన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇదంతా మీడియా సృష్టి, అలాగే ఏదైతే సోషల్ మీడియా సృష్టి, ఎక్కడ కూడా ఈ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ లేదు అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం. ఒకసారి గౌరవ మంత్రి గారు కూడా చెప్తున్నా, ఒకసారి వచ్చి బంకుల దగ్గర చూడండి. ఇవాళ నో స్టాక్ బోర్డులతో ఎన్ని బంకులు మూతపడి ఉన్నాయో, అలాగే ఏదైతే బంకుల దగ్గర ఉన్న కొద్దిపాటి బంకులు ఏదైతే ఓపెన్ చేసి ఉన్నాయో అక్కడ నా పేరు ఢిల్లీ నారాయణ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం నుంచి కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు, రైతు సమస్యల మీద మీ ద్వారాగా నిద్రపోతున్నటువంటి గవర్నమెంట్కి, ప్రభుత్వాన్ని కొనుపి చేసే విధంగా, మానవత్వంతో రైతులు ఆదుకునే విధంగా ఈ సమావేశం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమేం చెప్పినా ప్రజల్లో తీసుకెళ్తున్న బాధ్యత మీ మీద సంపూర్ణంగా ఉంది కనుక అది నెరవేరాలంటే పాత్రికేయుల పాత్ర ఎంతైనా ఉంది. మానవత్వంతో దీన్ని మానవత్వ కోణంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుచేతంటే ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాడిని బ్రతికిస్తూ, వాడు బ్రతుకుతూ ప్రజల కోసం బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్న రైతుని మానవత్వంతో మనం ఆదుకోవాలి. మనకు ముఖ్యంగా ముందూరు నియోజకవర్గం తీసుకోండి. ముందూరు నియోజకవర్గంలో రమారమి దగ్గరగా మనకి ఒక ముమ్మడివరం మండలం తీసుకోండి, 7,000 ఎకరాలు మనకి పంట పోయేశారు. దాంట్లో 600 ఎకరాలే పోయడం జరిగింది. 700 ఎకరం పోయింది, ఇంకా పోసిన ఉంది. అలాగే కాటన్కొండ తీసుకోండి, కాలరీ తీసుకోండి, పోలవరం తీసుకోండి. తీసుకుంటే ఈ పంట పండించే రైతుల దగ్గర 20,000 మంది ఉన్నారు. కోసిన పంటని అమ్ముకోవడానికి ట్రాక్టర్ డీజిల్ లేదు, పంట కోయడానికి మిషన్లు వెళ్తే